హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. న్యూ ఇయర్ కూడా అయిపోయింది, ఇప్పుడు క్రిస్మస్ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడన్నా నేను టైంకి పోస్ట్ చేస్తే కదా మీరు షాక్ అవ్వాలి. ఇలాంటివన్నీ చాలా మామూలు విషయాలు మనకి. అయినో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మొన్నటి వరకు కొంచెం ట్రావెల్ హడావిడిలో ఉన్నాను అనమాట. సో కూర్చొని ఇలా ఫుల్ లెంత్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం దొరకలేదు నాకు. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను. అలానే వీడియో స్కిప్ కూడా చేయాలనిపించలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ మన యూట్యూబ్ జర్నీలో కొన్ని కొత్త మైల్ స్టోన్స్ కూడా రీచ్ అయ్యాను. ఆ ఆనందం అంతా ఇదే వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో క్రిస్మస్ తో పాటు కొంచెం బెస్ట్ ఆఫ్ డిసెంబర్ మూమెంట్స్ లాగా అనమాట ఈ వీడియోలో ముందు చూస్తారు. బట్ ముందైతే క్రిస్మస్ తోనే స్టార్ట్ చేద్దాము. ఈసారి మా క్రిస్మస్ హడావిడిని మా చెట్టు సెటప్ చేయడంతో మొదలు పెట్టాము. యూజువల్ గా ఈ టైం కి ఎప్పుడు కూడా నేను ఇంటి బయట డెకరేషన్స్ తో స్టార్ట్ చేస్తాను, కానీ ఈసారి బయట ఏమీ డెకరేట్ చేయట్లేదు. ఇంట్లో కూడా అంతగా ఏం డెకరేట్ చేయట్లేదు, ఎందుకంటే మెయిన్ గా హాలిడేస్ ఉండట్లేదు అనమాట మేము క్రిస్మస్ టైం కి. ఇంకున్నప్పుడు ఎందుకు అనవసరంగా అన్ని బయట తీసి మొత్తం అంతా సెటప్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత వాటిని తీసి లోపల పెట్టడం అంతా చాలా పెద్ద పని అనిపించింది నాకు. అందుకని అది స్కిప్ చేసేసాను. జస్ట్ ఒక వీకెండ్ ఇలా ముగ్గురం మ్యాచింగ్ పజామాస్ వేసుకుని మా చెట్టు ఒకటి సెటప్ చేస్తున్నాము. ఇది ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది మాకు, మ్యాచింగ్ పజామాస్ వేసుకుని చెట్టు డెకరేట్ చేయడం. మెయిన్ గా ఫొటోస్ కోసం ఇలా మా చెట్టుతో ఫస్ట్ డే కొన్ని ఫొటోస్ తీసుకోవాలనుకుంటాను. సో మ్యాచింగ్ అవుట్ఫిట్స్ లో ఉంటే బాగుంటుంది కదా అని ఇప్పుడు ఇలా రెడీ అవుతాము. నేనైతే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి తీసుకున్న పజామాస్ దాచుంచుతాను అనమాట, నెక్స్ట్ టైం ఇలా యూజ్ అవుతాయని. ఇంకా మా ఆర్నమెంట్స్ అన్నిటితో చెట్టు అంతా ఫుల్ గా నింపేసిన తర్వాత ఫైనల్ క్రిస్మస్ ట్రీ అయితే ఇలా వచ్చింది. నాకైతే ఎప్పుడులాగే చాలా చాలా నచ్చింది. అది పెట్టిన వెంటనే కొంచెం ఇంట్లో వైబ్ అంతా మారిపోయింది అనమాట. క్రిస్మస్ ఫీల్ వచ్చింది నాకు మంచిగా. అలా సాటర్డేకి చెట్టు సెటప్ చేయడం అయిపోయింది. ఇంకా సండే ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరితో కలిసి లంచ్ డేట్ ప్లాన్ చేసుకున్నాను. మనం గ్రూప్ చాట్స్ లో బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అందరితో, అందులోంచి ఒకటో రెండో రియాలిటీగా మారుతాయి. అలాంటి ఒక ప్లాన్ అనమాట ఇది. మేము ఇల్లు తీసుకుని 5 years అవుతుంది. అండ్ ఇక్కడ నాకు లాస్ట్ 2-3 years లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో అందరినీ ఒకేసారి ఎప్పుడైనా కలుద్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటుంటే అది ఇప్పటికి కుదిరింది అనమాట అందరికి. సో ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫుడ్ కి మించిన కాంబినేషన్ ఉండదు కాబట్టి లంచ్ కి బయటకు వచ్చేసాము. ఇంటి దగ్గరలోనే ఒక కొత్త ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఫుడ్ అయితే సూపర్ యమ్మీగా ఉంది. తర్వాత మళ్ళీ డెజర్ట్ కూడా తినాలనిపించింది మాకు. సో ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇలా బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళని కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేసాము. అండ్ సాయంత్రం కొంచెం షాపింగ్ ఉందని మళ్ళీ బయటకు వచ్చేసాను. మెయిన్ గా వేద్ కోసం కొన్ని బట్టలు తీసుకుందాం అనుకున్నాను అనమాట. ప్రస్తుతం వాడి దగ్గర మెజారిటీ అన్ని హాఫ్ హ్యాండ్ షర్ట్సే ఉన్నాయి. ఇంకిప్పుడు చలి పెరుగుతుంది కాబట్టి కొంచెం ఫుల్ హ్యాండ్ ఆప్షన్స్ చూస్తున్నాను. వాడి సెలెక్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాను. ఈ క్రిస్మస్ టైంకి ఏంటంటే కొంచెం అది ఫ్లీస్ మెటీరియల్ అంటారు అనుకుంటా, సాఫ్ట్ గా ఉంటుంది కదా. ఆ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ మెటీరియల్ లో కొన్ని నైట్ డ్రెస్సెస్ పెడతారనమాట. నాకు బాగా ఇష్టం ఆ మెటీరియల్. సో క్రిస్మస్ థీమ్ లో కొన్ని నైట్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను. అలా నైట్ డ్రెస్ షాపింగ్ అయిపోయింది. తర్వాత రోజుకేమో జాకెట్స్ తీసుకుందామని వచ్చాను. ఇంకిప్పుడు మాకు ఎప్పుడు లేనంతగా చలి పెరుగుతుంది. యూజువల్లీ మాదంత చలి ప్రదేశం కాదనమాట. ఇయరే కొంచెం చలిగా ఉంది. ఎలాగో జాకెట్ యూజ్ అవుతుంది కదా అని ఇంకా కాస్కోలో కొంచెం షాపింగ్ చేస్తున్నాను. నాకైతే కొంచెం బ్లూ అండ్ బ్లాక్ 2 ఆప్షన్స్ నచ్చాయి. బట్ ఫైనలీ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతుంది కదా అని. We are waiting for 60K subscribers. Finally, after a long time బండి కాస్త ముందుకు జరగబోతుంది. ఎప్పటి నుంచో అలా 50Kలోనే స్టక్ అయి ఉన్నాము. సో ఇప్పుడు కాస్త 60 అవుతున్నందుకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది ఇందాకటి నుంచి 59,999లోనే ఉంది. లైవ్ కౌంట్ అని కూడా మర్చిపోయి ఒక 10 సార్లన్నా రిఫ్రెష్ చేసి ఉంటాను. నెట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని అదొక డౌట్. నెట్ అయితే బాగానే పనిచేస్తుంది. ఇంకొకరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే 60K అయిపోతారు. 60K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మోటివేషన్ ఇస్తూ ఉంటే నేను ఇంకా బోల్డ్ అని వీడియోస్ పెట్టి బోల్డ్ అని మైల్ స్టోన్స్ రీచ్ అయిపోతాను. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. రెడీ 1 2 3 హ్యాపీ 60K. అలా 50K నుంచి కొంచెం ముందుకు జరిగింది మన బండి. 60K సబ్స్క్రైబర్స్. అది ఫుల్గా ఎంజాయ్ చేసే లోపే మీరు ఇంకొక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. మొన్నే 60K సబ్స్క్రైబర్స్ ని సెలబ్రేట్ చేసుకున్నాము. లిటరలీ ఒక 5 or 6 days బ్యాక్ అనుకుంటా. అది ఆ షార్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో బోల్డ్ ఎంతమంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసినట్టున్నారు. దెబ్బకి 70K దగ్గరలో ఉన్నాము. ఇంత తొందరగా మరొక కొత్త మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేసుకుంటానని అయితే నేను కల్లో కూడా అనుకోలేదు. బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ 70K. తొందరగా అయిపోతున్నారు. సో మాట్లాడుతుంటే మిస్ అయిపోతానేమో అని కొంచెం టెన్షన్ గా ఉంది. బట్ హియర్ వి గో. ఇంకొక 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. 999. 1 more. 70K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్.
సో అలా విదిన్ 1 వీక్ 60K నుంచి 70K ఫ్యామిలీ అయిపోయాము. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ముందు ముందు ఇంకా బోల్డని మైల్ స్టోన్స్ రీచ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ వీకెండ్ అయితే ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక చిన్న పాట్లాక్ ప్లాన్ చేసుకున్నాము. లాస్ట్ వీకెండ్ జస్ట్ గర్ల్స్ మాత్రమే కలిసాము. ఈ వీకెండ్ ఇంకా మొత్తం ఫ్యామిలీస్ అందరితో పాటు కలుద్దాం అనుకున్నాం అనమాట. ఇది కూడా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుంటే ఇప్పటికి కుదిరింది అందరికి. అండ్ మా ఇంట్లోనే హోస్ట్ చేస్తున్నాము. ఇంకా హోస్టింగ్ అంటే తెలిసిందే కదా, నేనైతే పొద్దున్నే క్లీనింగ్ పనిలో పడిపోయాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వెంకీ ఆల్మోస్ట్ కుకింగ్ కూడా ఫినిష్ చేసేసాడు అనమాట. తన ఫేమస్ మటన్ కర్రీ చేశాడు ఈ రోజు. వెంకీ మటన్ కర్రీ అదరగొట్టేస్తాడు. నేనైతే జస్ట్ లాస్ట్ లో చిన్న టెస్టింగ్ అనమాట, అన్ని సరిపోయినా లేదా అని చూస్తున్నాను. ఫ్యామిలీకి ఒక డిష్ అనుకున్నాము, సో నేనేమి ప్లాన్ చేసుకోలేదు. బట్ లాస్ట్ మినిట్ లో మళ్ళీ డెజర్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకప్పటికప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి కొన్ని బ్రౌనీస్, ఫ్రాస్టింగ్ అండ్ స్ట్రాబెరీస్ పట్టుకొచ్చాను. ఒక సింపుల్ డెజర్ట్ ఐడియా ఇది. కొన్ని బుల్లి బ్రౌనీస్ తీసుకుని చుట్టూ ఇలా ఒక ఫ్రాస్టింగ్ వేసేసాను. మధ్యలో ఒక స్ట్రాబెరీని పెట్టి మళ్ళీ పైన కొంచెం ఫ్రాస్టింగ్ యాడ్ చేశాను. సో చూడడానికి కొంచెం శాంటా హ్యాట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో శాంటా హ్యాట్ బ్రౌనీస్ అని పేరు పెట్టాను వీటికి. అలా మన డెజర్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. అండ్ అందరూ వచ్చేసరికి ఫుడ్ అంతా కూడా పోగైంది. ముందైతే ఫుల్ గా పొట్ట నింపేశాము. ఈ రోజు పాట్లాక్ స్పెషాలిటీ ఏంటంటే మెజారిటీ ఐటమ్స్ అన్ని అబ్బాయిలే చేశారనమాట. అండ్ ఫుడ్ వాజ్ సూపర్ యమ్మీ. ఫుల్ గా తినేసిన తర్వాత కొంచెం డెజర్ట్ కూడా ఎంజాయ్ చేసి అప్పుడు కూర్చున్నాము. బోళ్ళని కబుర్లు చెప్పుకుంటూ మొదలు పెట్టాము. తర్వాత కొన్ని గేమ్స్ కూడా ఆడాము. మెయిన్ గా ఈ రోజుకైతే వైట్ ఎలిఫెంట్ గేమ్ ఆడామన్నమాట. నేను ఫస్ట్ టైం ఆడడం ఇది, బాగా ఎంజాయ్ చేశాను. సో అందరూ ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొచ్చారు. అది మనం చిట్స్ వేసుకుని వచ్చిన టర్న్ బట్టి ఓపెన్ చేసుకోవాలి గిఫ్ట్స్ ని. అండ్ మన దగ్గర వచ్చిన గిఫ్ట్ ఎవరికైనా నచ్చితే అది వాళ్ళు మన దగ్గర నుంచి కొట్టేయొచ్చు. సో గేమ్ అంతా కూడా మన గిఫ్ట్ ని కాపాడుకోవడం, లేదంటే వేరే వాళ్ళది కొట్టేయడం అనమాట. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. మరి పిల్లలు ఏమైపోయారు అనుకుంటున్నారేమో, మాకు ఇంటికి ఒక బేస్మెంట్ వచ్చింది. అది మొత్తం అంతా నేను ప్లే రూమ్ లాగా చేసేసాను బుడ్డోడు కోసం అని. అండ్ ఇలా ఎవరైనా వచ్చినప్పుడు కూడా పిల్లలందరూ కిందకే వెళ్ళిపోతారు బేస్మెంట్ లో ఆడుకోవడానికి. సో ఈ రోజు కూడా ఇంకా సాయంత్రం వరకు వాళ్ళు కిందే ఉన్నారనమాట. అందుకని మేము కూడా పేరెంట్స్ అందరం ఇక్కడ వి హ్యాడ్ అ గుడ్ టైం. అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా గిఫ్ట్స్ విషయానికి వస్తే నేనైతే ఒక బోర్డ్ గేమ్ ఓపెన్ చేశాను అనమాట. అది ఎవరో కొట్టేశారు నా దగ్గర నుంచి. సో నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ క్రిస్టల్ ట్రే ఒకటి కొట్టేశాను. నాకు బాగా నచ్చింది ఇది. అండ్ వెంకీ ఏమో కొన్ని గ్లాస్ జార్స్ లాంటివి కొట్టేశాడు. ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. ఐఎమ్ హ్యాపీ విత్ అవర్ ఫైనల్ గిఫ్ట్స్. అలా మాకైతే కొన్ని గిఫ్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా బుడ్డోటి టర్న్ ఇప్పుడు గిఫ్ట్స్ కి. సో ఎవ్రీ ఇయర్ యూజువల్ గా క్రిస్మస్ మార్నింగ్ ఇలా చెట్టు కింద నుంచి ప్రెజెంట్స్ తీసుకుని ఓపెన్ చేస్తాడు. అదొక ట్రెడిషన్ లాగా అయిపోయింది అనమాట మాకు. ఈసారి అయితే ఇక్కడ ఉండట్లేదు మేము హాలిడేస్ టైం కి. బట్ స్టిల్ అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో వాడు శాంటాకి రాసిన గిఫ్ట్ లిస్ట్ లో కొన్ని నేను సెలెక్ట్ చేసి ర్యాప్ చేస్తున్నాను అనమాట. సాయంత్రం వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓపెన్ చేయించాము. మెజారిటీ అన్ని ఐదర్ కార్ బొమ్మలు, చాక్లెట్స్, లేదంటే ఫ్రోజన్ మూవీ ఫ్యాన్ వాడు ఇప్పుడు ప్రస్తుతం. సో ఆ ఫ్రోజన్ రిలేటెడ్ టాయ్స్ కొన్ని రాశాడు. అవైతే నాకు టార్గెట్ లో దొరికేసాయి. సో ఫ్రోజన్ మూవీ రిలేటెడ్ బొమ్మలే తీసుకున్నాను ఈసారికి. వెయిటింగ్ ఫర్ 80K సబ్స్క్రైబర్స్. నా గొంతు పోయింది, ప్లీజ్ డోంట్ మైండ్. ఇన్ని రోజులు జస్ట్ ల్యాప్టాప్కే వీడియో తీసి నా రియాక్షన్ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. సో 80Kకి ల్యాప్టాప్తో పాటు నన్ను కూడా రికార్డ్ చేస్తున్నాను. 79,999లో ఉన్నాము. ఇంకొకళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే 80K అయిపోతుంది. ఎస్, we did it. It's 80K సబ్స్క్రైబర్స్. ఇంకొకళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే కంటిన్యూ అయితే తొందరలో 100K కొట్టేస్తానన్న కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు ఇప్పుడిప్పుడే. బుడ్డోడు స్కూల్లో ఉన్నాడు, వెంకీ ఆఫీస్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్సైట్మెంట్ సాయంత్రం వరకు వెయిట్ చేసుకోవాలి. లోపు ఉబ్బిపోయేలా ఉన్నాను ఎక్సైట్మెంట్తో. వాళ్ళు వచ్చిన వెంటనే సాయంత్రం పార్టీ పాపర్స్ కూడా రెడీగా పెట్టుకున్నా. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ పేలుస్తాము. రెడీ 1 2 3 గో. హ్యాపీ 80K. హ్యాపీ 80K. సో రేపు వేద్ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అండ్ మా ప్రయాణం కూడా ఉంది రేపు. అందుకని ప్యాకింగ్ అంతా ఈరోజు ఫినిష్ చేసేసుకుందాం అనుకున్నాను. ఈ లోపు పొద్దున్నే ఈ గుడ్ న్యూస్, వీఆర్ an 80K ఫ్యామిలీ నౌ. ఇంక రోజంతా అదే ఎక్సైట్మెంట్లో ఉన్నాను అనమాట. సాయంత్రం ఇలా వెంకీ వచ్చి కొంచెం మేము సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకా రాత్రికి చేసుకున్నాను ప్యాకింగ్. అండ్ నెక్స్ట్ డేకి ఫ్లైట్ అయితే మేము నైట్ ఫ్లైట్ తీసుకున్నాము. 7 o'clockకి ఫ్లైట్ మాది. వేద్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 4 ఆ టైంకి వాడికి లైట్గా ఫుడ్ పెట్టేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాము. ఒక 3 hours ముందున్నాము ఎయిర్పోర్ట్లో ఈసారి. ఎందుకంటే ఇది హాలిడేస్ టైం కాబట్టి చాలా రష్ ఉంటుంది. మేము అనుకున్న దానికన్నా యాక్చువల్లీ ఇంకా ఎక్కువ రష్ ఉంది ఈ రోజు. సో మాకైతే టైం కరెక్ట్గా సరిపోయింది. లగేజ్ అంతా చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ అంతా ఫినిష్ చేసుకునేసరికి ఇంకొచ్చిన తర్వాత కొంచెం ఆకలేసింది. సో లైట్గా స్నాక్స్ లాగే ఉన్నాయి. మాది బుడ్డే ఎయిర్పోర్ట్ అనమాట. అంత ఫుడ్ ఏమి ఉండదు మాకు ఆప్షన్స్ ఇక్కడ.
ఆ ఉన్న వాటిల్లోనే చికెన్ నగ్గెట్స్ అండ్ ఫ్రైస్ తో లైట్ గా పొట్ట నింపేసి ఫ్లైట్ ఎక్కేసాము. డిన్నర్ ఇంకా డాలస్ లో చేద్దాం అనుకున్నాము. అండ్ మా ఫ్లైట్ అయితే ఒక 2.5 hours పట్టింది అనమాట. ఇంకా ల్యాండ్ అయిన వెంటనే ముందుగా ఫుల్ గా పొట్ట నింపేసి తర్వాత గేట్ దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు ఒక గుడ్ న్యూస్ చెప్పారు, ఫ్లైట్ 1 గంట డిలే అయిందని. అప్పటికే వాలిపోతున్నాం మేము, ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ గంట ఓపిక పట్టి ఫ్లైట్ లో ఇంకొక గంట ఓపిక పట్టి అరౌండ్ 1 ఆ టైం కి ల్యాండ్ అయ్యాము. టెక్సస్ లో 1 అంటే మా టైం 2 అవుతుంది అనమాట. సో ఇంకా ఫుల్ నిద్ర ఊపేస్తుంది. ఇంకింటికి వెళ్ళిన వెంటనే సామాన్లన్నీ అలా పడేసి పడుకుని పోయాము. ఇప్పుడు మేము వచ్చిందైతే మా సిస్టర్ లో వాళ్ళ ఇంటికి. అక్క వాళ్ళు టెక్సస్ లో ఉంటారనమాట. అండ్ అత్తయ్య కూడా వచ్చారు ఇక్కడికి. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ అయితే మా పరిస్థితి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఫుల్ గా ఫుడ్ తినేయడం, ఫుల్ గా కబుర్లు చెప్పుకోవడం, అలానే గడిచిపోయాయి రోజులన్నీ. అండ్ క్రిస్మస్ కి ఒక 2 days ముందు పిల్లల్ని ఇలా టార్గెట్ కి తీసుకొచ్చేసాము, వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకుందామని. వాళ్ళు చూడనప్పుడు వెళ్ళి తీసుకోవడం అనేది ఇంకా అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. అలా బయటికి వెళ్తుంటే ఎక్కడికి మేము వస్తామని జాయిన్ అయిపోతున్నారు. సో సరే గిఫ్ట్స్ అన్ని ఎలాగో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. శాంటా తెచ్చే గిఫ్ట్స్ ఎలాగో వాళ్ళకి సర్ప్రైజే కదా అని వాళ్ళని తీసుకొచ్చాము. కొన్ని గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంటికి వెళ్ళాక ర్యాపింగ్ మాత్రం వాళ్ళు పడుకున్నాక మేము చేసాము, చెట్టు దగ్గర పెడదామని. ఇది క్రిస్మస్ ముందు రోజు రాత్రి పిల్లలందరూ శాంటా కోసమని కొన్ని కుకీస్ డెకరేట్ చేస్తున్నారు. శాంటా నైట్ మనం పడుకున్నాక వచ్చి చెట్టు దగ్గర గిఫ్ట్స్ అవి పెడతారు కదా, సో ఆయన కోసం తినడానికి కొన్ని కుకీస్ పెడుతున్నారు అనమాట ఫైర్ ప్లేస్ దగ్గర. టార్గెట్ లో ఒక కుకీస్ డెకరేటింగ్ కిట్ తీసుకున్నాము. సో క్రిస్మస్ థీమ్ లో కొన్ని కుకీస్ వచ్చాయి అండ్ ఐసింగ్ స్ప్రింకిల్స్ అవి ఇచ్చాడు. మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. అవి రెడీ చేసి పిల్లలు ఫైర్ ప్లేస్ దగ్గర పెట్టేశారు. అండ్ ఈ రోజు అయితే ఒక స్పెషల్ మైల్ స్టోన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. అది అవ్వడానికి పార్టీ వాపస్ తెప్పించాను అనమాట. సో ఇంకా ఎక్సైట్మెంట్ వాళ్ళు రాత్రంతా పడుకోలేదు. ఆ స్పెషల్ మైల్ స్టోన్ ఏంటంటే మనం 90K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. అలా 80K మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేసుకుని ఆ గుడ్ న్యూస్ తో ఫ్లైట్ ఎక్కానో లేదో ల్యాండ్ అయిన కొద్ది రోజులకే 90K ఫ్యామిలీ అయిపోయాం మనము. 2, 3. అలా నా కొత్త మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేసుకుని చాలా హ్యాపీగా పడుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్ క్రిస్మస్. పొద్దున్న లేచేసరికి చెట్టు కింద బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి. కొన్ని మేము తెచ్చినవి, చాలా శాంటా తెచ్చినవి. పిల్లలైతే నిన్న నైట్ నుంచి ఎక్సైటెడ్ గానే ఉన్నారు ఓపెన్ చేయడానికి. ఇంకా పొద్దున్న ఇవన్నీ చూసేసరికి వాళ్ళ ఎక్సైట్మెంట్ డబుల్ అయిపోయింది అనమాట. అసలు యాక్చువల్ గా అయితే ఫస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ తీసేసుకుందాం అనుకున్నాము, కొంచెం పిల్లల మూడ్ బాగున్నప్పుడు. కానీ వాళ్ళ ఫోకస్ అంతానేమో గిఫ్ట్స్ మీదే ఉంది. ఇంకా ఎక్సైట్మెంట్ తో ఊగిపోతున్నారు అనమాట. ఇప్పుడు కోఆపరేట్ చేయమన్నా చేయరు ఫొటోస్ కి అని ముందు వాళ్ళ చేత గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేయించేసాము. అన్ని ఓపెన్ చేసుకుని వాళ్ళకి ఏమొచ్చాయో చూసుకుని కొంచెం ఎక్సైట్మెంట్ తగ్గిన తర్వాత అప్పుడు ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. ఈసారి క్రిస్మస్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి రెడ్ అండ్ బ్లాక్ థీమ్ అనుకున్నాం అనమాట. సో కపుల్స్ వి మావి కొంచెం డ్రెస్సెస్ డిఫరెంట్ ఉంటాయి థీమ్ ఫాలో అయినా, కానీ పిల్లలకి మాత్రం సేమ్ అవుట్ఫిట్స్ వేసేసాము. అండ్ లాస్ట్ లో ఇలా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము. అలా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. అందరం బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే డబుల్ హ్యాపీగా ఉన్నాను కొత్త మైల్ స్టోన్స్ రీచ్ అయినందుకు. 90K ఫ్యామిలీ. యాక్చువల్లీ ఈ వీడియో పోస్ట్ చేసేసరికి 98K ఫ్యామిలీ అయిపోయింది మనది. ఇంకొక 2400K ఫ్యామిలీ తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కింద లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.